మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చక్రవర్తిగా సింహాసనంపై కూర్చుని ఉండగా టాలీవుడ్ను మెగా ఫ్యామిలీ పరిపాలిస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఆన్ ద కాంట్రరీ నాటి నందమూరి వంశ ప్రభావం నేడు లేదు అనేది విశ్లేషకుల మాట. అందుకే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా సరే ఎటువంటి ఈగో మరియు భేషజం లేని చిరంజీవి గారి ఆశీస్సులు పొందడానికి ప్రయత్నించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఊరందరిది ఒకదారి ఉలిపిరికట్టది మరోదారి అన్నట్టుగా యువ హీరోలు విశ్వక్సేన్ మరియు సిద్ధు జొన్నలగడ్డ నందమూరి హీరోలతో క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాగా ఆ హీరోలిద్దరికీ నిజంగానే నందమూరి హీరోలంటే అంత అభిమానం ఉంటే వారి అభిమానాన్ని ఎంత మాత్రం తప్పు పట్టలేం. కానీ ఈ వీడియో జనరలైజ్డ్ ఫ్యాక్ట్ను అనుసరించి చేయబడింది. ఏ అప్కమింగ్ హీరోకైనా మెగా ఫ్యామిలీ ఆశీస్సులు ఉంటే అది ఏ ఒక్క సినిమా హిట్కో లేదా ఫ్లాప్కో పరిమితం కాదు. ఆ హీరోకి మెగా ఫ్యామిలీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. మరి ఏ ఇతర ఫ్యామిలీకి లాయలిస్టులుగా ఉన్న ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీయే ఎక్స్టింక్ట్ అయ్యే దశలో ఉండవచ్చు, లేదా పొలిటికల్ పవర్ ఉన్నంత వరకు మాత్రమే ఆ ఫ్యామిలీ వెలుగులో ఉండవచ్చు. బహుశా ఈ విషయాన్ని విశ్వక్సేన్ లేటుగా తెలుసుకున్నారు. అయినప్పటికీ మంచి నిర్ణయం తీసుకున్నారు. విశ్వక్సేన్ నటిస్తున్న కొత్త చిత్రం లైలా వాలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం మీద ఏమాత్రం బజ్ లేదు. పైపెచ్చు ఇటీవల ఆయన నటించిన చిత్రాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్, రాకీ ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్సేన్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా రమ్మని ఆహ్వానించారు. చిరంజీవి గారు ఎంత మాత్రం ఆలోచించకుండా నో చెప్పకుండా విశ్వక్సేన్ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారు లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వెళ్ళినంత మాత్రాన ఆ సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ సినిమాకు మినిమం బజ్ లేదు. అంతేకాకుండా నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ తండేల్కు పాజిటివ్ టాక్ రావడంతో అదే జోన్రాలో రూపొందిన లైలా తండేల్ను అధిగమించవలసి ఉంటుంది. ఏదేమైనా విశ్వక్సేన్ నిజంగానే చిరంజీవి గారి ఆశీస్సులకు పాత్రుడైతే ఆయనకు బ్రైట్ ఫ్యూచర్ ఉండడం ఖాయం.